In RLC circuit, voltage equal to 20 sin 3140 plus 5 pi by 6 and I of t equal to 10 sin of 3140 plus 2 pi by 3. The power factor of a circuit. So voltage and current equations ఇచ్చాడు, పవర్ ఫ్యాక్టర్ కనుక్కోమంటున్నాడు. సో పవర్ ఫ్యాక్టర్ అంటే కాస్ పై వాల్యూ, పై వచ్చేసి యాంగిల్ బిట్వీన్ వోల్టేజ్ అండ్ కరెంట్. సో కాబట్టి వోల్టేజ్ కరెంట్ మధ్య ఉన్న యాంగిల్ని మనం ఫైండ్ అవుట్ చేస్తే పవర్ ఫ్యాక్టర్ ఏంటో వస్తుంది. సో వోల్టేజ్, సో చూడండి వోల్టేజ్ దగ్గర వచ్చేసి ఎంత యాంగిల్ వచ్చింది, ప్లస్ 5 pi by 6 ఉంది. సో కాబట్టి వోల్టేజ్ దగ్గర యాంగిల్, సో ఓన్లీ యాంగిల్ మాత్రం రాస్తున్నాడు, మ్యాగ్నిట్యూడ్స్ రాయట్లేదు. యాంగిల్ వచ్చేసి 5 pi by 6, 5 pi by 6, pi by 6 వాల్యూ వచ్చేసి మనకు 30 degrees. కాబట్టి 5 into 30, 5 into 30 చేస్తే వాల్యూ 150 degrees. నెక్స్ట్ అలాగే కరెంట్ యాంగిల్ రాస్తున్నాను, కరెంట్ యాంగిల్ సో 2 pi by 3, pi by 3 వాల్యూ వచ్చేసి 60 degrees. 2 into 60, 120 degrees. సో వోల్టేజ్ అండ్ కరెంట్ యాంగిల్ వచ్చాయి. సో మనకేం కావాలి, ఈ రెండు మధ్య డిఫరెన్స్ కావాలి యాంగిల్. సో థీటా ఈక్వల్ టు వోల్టేజ్ అండ్ ఐ, యాంగిల్ బిట్వీన్ వోల్టేజ్ అండ్ ఐ, డైరెక్ట్ వి మైనస్ ఐ కాదు. సో 150 మైనస్ 120 degrees చేస్తే వాళ్ళు 30 degrees వస్తుంది. సో మనం కాస్ థీటా cos 30 ఈక్వల్ టు √3/2. సో √3/2 వాల్యూ 0.866. సో చూస్తే 0.866 మీకు 2 వాల్యూస్ ఉన్నాయి. సో లాగింగ్గా లీడింగ్ అడుగుతున్నాడు. సో లాగింగ్గా లీడింగ్ అడుగుతున్నాడు కాబట్టి ఫేజ్ డయాగ్రామ్ డ్రా చేస్తే మనము ఈజీగా ఉంటుంది. సో కాబట్టి ఫేజ్ డయాగ్రామ్ డ్రా చేస్తాము. సో ఫేజ్ డయాగ్రామ్ ఫస్ట్ రెఫరెన్స్ వాల్యూ డ్రా చేస్తున్నాను. సో రెఫరెన్స్ వాల్యూ 0 వెక్టర్, 0 degrees, ఒక రెఫరెన్స్ వెక్టర్ డ్రా చేస్తాను. నెక్స్ట్ వోల్టేజ్ వెక్టర్ వచ్చేసి ప్లస్ 5 pi by 6 ఉంది, ప్లస్ 150 degrees అంటే మీనింగ్ వచ్చేసి లీడింగ్ ఇచ్చాడు కాబట్టి వచ్చేసి ఏం చేయాలి, మనం లీడింగ్లో డ్రా చేయాలి. 150 degrees లీడింగ్. సో వోల్టేజ్ వెక్టర్ వి, సో యాంగిల్ వచ్చేసి ఎంత ఉంది, 150 degrees. నెక్స్ట్ ఇంకా కరెంట్ వెక్టర్ ఐ వెక్టర్ యాంగిల్ వచ్చేసి 120 degrees ఉంది, అది కూడా ప్లస్ 120. సో ప్లస్ 120 అంటే మీనింగ్ లీడింగ్ ఉంది కాబట్టి ఏం చేస్తున్నాము, సో లీడింగ్లో డ్రా చేస్తున్నాను. సో ఐ వెక్టర్, సో ఈ యాంగిల్ వచ్చేసి ఉంటుంది 120 degrees. సో మనకు పై కావాలంటే ఏం చేయాలి, ఈ మధ్య యాంగిల్ కావాలి, ఈ వాల్యూ సబ్ట్రాక్ట్ చేసే వాల్యూ 30 degrees వస్తుంది. సో ఇప్పుడు అబ్జర్వ్ చేసాను అనుకోండి వోల్టేజ్ అండ్ కరెంట్. సో వోల్టేజ్ నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూవ్ అయితే ఐ కరెంట్ వస్తుంది కాబట్టి ఈ కరెంట్ వచ్చేసి ఎలా ఉందంటే లాగింగ్లో ఉంటుంది విత్ రెస్పెక్ట్ టు వోల్టేజ్ వీతో. సో కాబట్టి ఆప్షన్ వచ్చేసి ఏంటి, 0.866 లాగింగ్. సో ఆప్షన్ బి కరెక్ట్ ఆప్షన్. సో క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూవ్ అయితే లాగింగ్ వస్తుంది, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూవ్ అయితే లీడింగ్ వస్తుంది. సో ఇక్కడ క్లాక్ వైజ్లో కాబట్టి లాగింగ్. An alternating current has a peak value of 2 ampere. Next peak factor √2, form factor pi by 2 √2, then average value. ఇచ్చిన వాల్యూ మ్యాక్సిమం వాల్యూ పీక్ వాల్యూ ఇచ్చాడు, పీక్ కరెంట్ 2 ampere అన్నాడు. నెక్స్ట్ అలాగే పీక్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు √2, ఫామ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు pi by 2 √2. సో కాబట్టి ఏం కనుక్కోమన్నాడు, మమ్మల్ని యావరేజ్ వాల్యూ ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో మనకు తెలిసిన ఫార్ములా పీక్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు పీక్ వాల్యూ డివైడెడ్ బై ఆర్ఎంఎస్ వాల్యూ. సో అక్కడ పీక్ ఫ్యాక్టర్ √2 ఉంది, పీక్ వాల్యూ 2 ఉంది కాబట్టి ఏం చేయొచ్చు, ఆర్ఎంఎస్ వాల్యూ కనుక్కోవచ్చు. సో పీక్ ఫ్యాక్టర్ √2 దట్ ఈక్వల్ టు 2 డివైడెడ్ బై ఆర్ఎంఎస్. సో ఇక్కడ నుంచి ఆర్ఎంఎస్ అంటే తెలుస్తుంది, ఆర్ఎంఎస్ ఈక్వల్ టు 2 by √2. సాల్వ్ చేస్తే ఆర్ఎంఎస్ వాల్యూ మీకు √2 వస్తుంది. నెక్స్ట్ ఏం కావాలి, ఫామ్ ఫ్యాక్టర్ ఇచ్చాడు. సో ఫామ్ ఫ్యాక్టర్ ఫామ్లో మనకు ఆర్ఎంఎస్ వాల్యూ బై యావరేజ్ వాల్యూ. సో దాని బేసిస్కి మనం ఫామ్ ఫ్యాక్టర్ని కనుక్కుంటాం.
సో ఫామ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఆర్ఎంఎస్ వాల్యూ డివైడ్ బై యావరేజ్ వాల్యూ. ఇక్కడ యావరేజ్ వాల్యూ ఉంది, ఫామ్ ఫ్యాక్టర్ వాడే ఇచ్చాడు, ఆర్ఎంఎస్ వాల్యూ కనుక్కున్నాము. సో కాబట్టి మనము యావరేజ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫామ్ ఫ్యాక్టర్ వాల్యూ చేసింది ఇచ్చాడు, ఇక్కడ π/2√2 ఉంది. సో π/2√2 దట్ ఈక్వల్ టు ఆర్ఎంఎస్ వాల్యూ మనం కనుక్కున్నాము, వాల్యూ √2 డివైడ్ బై యావరేజ్ వాల్యూ. సో యావరేజ్ వాల్యూ ఇటు సైడ్ పంపిస్తున్నాను, ఇది ఇటు పక్క తెచ్చుకుంటున్నాను. చేసాను అనుకోండి మీరు, యావరేజ్ వాల్యూ ఈక్వల్ టు సో 2 × √2 2√2 బై π. సో √2 వాల్యూ 2 వస్తుంది, 2 × 2 వాల్యూ 4. సో వాల్యూ వచ్చేసండి 4 × π. యావరేజ్ వాల్యూ 4/π ఆప్షన్ బి. The complex power drawn by inductive circuit is 3000 watt plus J 4000 volt ampere reactives. Then the power factor is given by power factor అంటే కనుక్కోవాలి. సో ఫేజర్ డయాగ్రమ్ డ్రా చేసాం అనుకోండి, పవర్ ట్రయాంగిల్ డ్రా చేస్తున్నాను. పవర్ ట్రయాంగిల్ డ్రా చేస్తే ఇక్కడ రియల్ యాక్సిస్ మీద P, ఇమేజినరీ యాక్సిస్ మీద Q. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎస్తో వస్తుంది. సో ఇక్కడ యాంగిల్ వచ్చేసి ఎంత ఉంది, π ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ నుంచి మనం cos π వాల్యూ కనుక్కోవచ్చు. cos π ఈక్వల్ టు సో అడ్జసెంట్ P డివైడెడ్ బై హైపోనెంట్ S. సో ఇక్కడ P/S మనకి ప్రాబ్లం ఏమి ఇచ్చాడు, సో 300 watts ప్లస్ J అంటే ఏమి ఇచ్చాడు, P ప్లస్ J × Q ఇచ్చాడు. P ఇచ్చాడు, Q ఇచ్చాడు, S ఇవ్వలేదు. కాబట్టి ఏం చేస్తున్నాం మనం ఇక్కడ Sని ఫైండ్ అవుట్ చేస్తున్నాము. సో S ఈక్వల్ టు √P² + Q². సో 3000² ప్లస్ 4000² అగైన్ √. సో సాల్వ్ చేస్తే S వాల్యూ మీకు 5000 వోల్ట్ × ఆంపియర్ వస్తుంది. సో ఫార్ములా cos π ఈక్వల్ టు P/S. P వాల్యూ 3000 డివైడ్ బై S వాల్యూ సాల్వ్ చేసాం 5000. సో వాల్యూ 3/5 వాల్యూ 0.6. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆప్షన్. సో టోటల్ ఇంపిడెన్స్ ఆఫ్ ఎ సర్క్యూట్ షోన్ ఇన్ ఫిగర్ ఈజ్. సో సర్క్యూట్ ఇచ్చాడు, టోటల్ ఇంపిడెన్స్ అనుకోవాలి. సో ఇక్కడ 3 + J4 ఇంపిడెన్స్, నెక్స్ట్ ఇక్కడ 3 - J4. రెండు ఇలా కనెక్ట్ అయ్యాయంటే మనకు ప్యారల్ కనెక్ట్ అయిపోయినాయి. సో కనెక్షన్ ప్యారల్ కనెక్షన్ కాబట్టి యూజ్ చేసే ఫార్ములా Z ఈక్వల్ టు Z1 Z2 డివైడ్ బై Z1 + Z2. సో కాబట్టి వీటి యొక్క ఈక్వలెంట్ వాల్యూ కనుక్కుంటున్నాను. ఫస్ట్ 3 + J4 ఇంటూ 3 - J4 డివైడ్ బై 3 + J4 ప్లస్ 3 - J4. సో ఇక్కడ J4 క్యాన్సిల్ అవుతుంది డినామినేటర్లో. నెక్స్ట్ న్యూమరేటర్లో చూడండి, A + B ఇంటూ A - B ఫార్మేట్ ఉంది. కాబట్టి మనం ఏం చేయొచ్చు, 3² - J² ఇంటూ 4² డివైడ్ బై 3 + 3 వాల్యూ 6. సో ఇక్కడ ఆల్రెడీ J² ఉంది. సో J² వాల్యూ వచ్చేసి J² వాల్యూ -1 వస్తుంది, లేదంటే -J² వాల్యూ +1 రాసేయచ్చు. కాబట్టి వచ్చేసి ఏం చేస్తున్నాను, 3² + 4² బై 6 వాల్యూ 25/6. సో కంప్లీట్గా ఈ పార్ట్ వచ్చేసి ఏమైంది, 25/6 వచ్చింది ఈ పార్ట్ యొక్క ఎఫెక్టివ్ వాల్యూ. సో నెక్స్ట్ ఏం చేయాలి, రిమైనింగ్ 17/6 ఉంది. 17/6 వచ్చేసి ఎలా కనెక్ట్ అయిందో చూద్దాం. సో 17/6. నెక్స్ట్ రిమైనింగ్ ఈ పార్ట్ వచ్చేసి దీంతో రీప్లేస్ చేస్తున్నాను, 25/6. టర్మినల్ B అండ్ B.
సో రెండు ఇలా కనెక్ట్ అంటే సిరీస్లో కనెక్ట్ అయిపోయినాయి. సో సిరీస్లో కనెక్ట్ అయితే R1 ప్లస్ R2. సో కాబట్టి ఫైనల్ R ఈక్వలెంట్ ఆర్ Z ఈక్వలెంట్ వాల్యూ కంప్లీట్ 17/6 ప్లస్ 25/6. సో 6 కామన్ తీస్తున్నాను. సో 17 ప్లస్ 25/6 దట్ ఈక్వల్ టు 42/6. సో సాల్వ్ చేసాం అనుకోండి 7 ఓమ్స్ వచ్చింది. సో ఆప్షన్ వచ్చేసి ఏంటంటే ఆప్షన్ డి కరెక్ట్ ఆప్షన్. డి వచ్చేసి ఏముంది 7 - j0 ఓమ్స్. రియాక్టివ్ టర్మ్ ఏం లేదు, ఓన్లీ రెసిస్టివ్ టర్మ్ మాత్రమే ఉంది. కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్ ఆప్షన్.